అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. కోనసీమ స్పెషల్ గుడ్డు పీతల ఇగురు టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫుల్ గ్రేవీతో ఈ గుడ్డు పీతల ఇగురు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువగా కోనసీమ పరివాల ప్రాంతాల్లోనే లభిస్తుంది. అంటే సముద్రం, గోదావరి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఇది గుడ్డు పీతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అన్ని ఏరియాల్లోని ఇవి దొరకవు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి తిన్నారంటే ఇంక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఈ గుడ్డు పీతలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఇలా ఉంటాయి. ఇవైతే నా బొట్టన వేలు దగ్గర చూసారా, అక్కడ కింద భాగం అంతా నల్లగా ఉండి తెల్లగా చారలు ఉన్నాయి. ఇలా ఉంటేనే గుడ్డు పీత. మామూలు పీతలకైతే అలా ఉండదు, మొత్తం అంతా వైట్గానే ఉంటుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసిన తర్వాత చూసారా ఈ విధంగా గుడ్డు అనేది ఎంత ఎక్కువగా ఉందో. ఇది మనం వండినప్పుడు గట్టిపడిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. మనకి గుడ్డు పీతల డెక్కల్లో లోపల లాస్ట్లో ఇవి ఉంటాయి కదా, డెప్పల్లో మనకి గుడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్డు అంతా కూడా నేను పీత వెనకాల డప్పు ఉంటుంది కదా, అందులో వేసేసి ఇలా క్లీన్ చేసేసి పక్కన ఉంచుకున్నాను. ఈ పీతల్లో బాగా గుడ్డు ఎక్కువగా ఉంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేజీ 600 పైన 1000 రూపాయల దాకా ఉంటుంది. ఇలా ముందుగా కడాయి పెట్టి స్టవ్ మీద వంట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి ఈ గుడ్డు పీత క్లీన్ చేసుకున్న పీతలని ముక్కల కింద కట్ చేసుకున్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అంటే ఇలా మగ్గడం వల్ల కర్రీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల ఇవి వేపేసుకుంటే అసలు పాడవకుండా ఉంటాయి. పీతలు అనేసరికి ఎప్పుడైనా సరే ముందు మనం తెచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకుని ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని వేపేసుకుంటే మనం ఈలోగా మసాలా చేసే లోపల అవి పాడవకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పీతలనే కాదు, ఏ పీతలైనా అంతే. అందరూ కూడా ముందు వాటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి ఈలోగా ఉప్పు కారం వేసి కలిపినా కూడా అవి నీరు వచ్చేస్తూ ఉంటాయి. అందులో గుంజంతా నీరు కింద అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు ఇలా ముందుగానే వేపేసుకుని పక్కన ఉంచుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం ఎవరికైనా చుట్టాలకి అది పంపించాలనుకుంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, పసుపు వేసి వేపేసి ఒక బాక్స్లో పెట్టి పంపించండి. అలా 2-3 రోజులైనా అసలు పాడవదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక నెల వరకు వాడవదు. ఇలా ఉప్పు కారం వేసేసి వేపిని డీప్లో పెట్టుకుంటే 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుని మనం వేపేసుకుని పక్కన ఉంచుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా బాగా మగ్గనించి 10 నిమిషాలు మగ్గనిస్తే మీడియం ఫ్లేమ్ మీద అవి మగ్గిపోతాయి. ఇప్పుడు మసాలా కోసం అయితే జీలకర్ర, గసగసాలు, లవంగాలు అవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. లవంగాలు 2 ఇవి ముందుగా వేసేసి గ్రైండ్ చేయండి. తర్వాత ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేశాను కదా, ఇవి కూడా వేసేసి బాగా మెత్తగా కాకుండా మసాలా అనేది ఇలాగా కొంచెం మురుముగా రుబ్బుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మిక్సీలో పెట్టించాను. ఇలా పట్టించిన తర్వాత ఈ మసాలా అంతటిని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేపేసుకున్న పీతలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేపేటప్పుడే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది, తినేయాలనిపిస్తుంది. ఈ గుడ్డు పీతలు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అన్ని సీజన్లోనే లభించేవి. శీతాకాలం ఇలా వర్షాకాలం అలాంటి టైంలోనే లభిస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్న ఆయిల్, పీతలు వేపిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతటిని కూడా వేసేయండి. ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. సరే, నేను చూపించిన విధంగా ఒకసారి బాగా వేపాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపితే మనకి ఉల్లిపాయ మసాలా కాబట్టి మొత్తం బాగా ఉడుకుతుంది. ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. నేను చూపించిన విధంగా అసలు అలా కలుపుతూ ఉండాలంటే కొంచెం గసగసాలు వేసాం కాబట్టి మాడిపట్టే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ఇలా ఇప్పుడు నేనైతే 2 చిటికలు పసుపు, అంటే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది ఇది. మీరు ఇలా పసుపు అనేది వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. నేను 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసేయడం వల్ల బాగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. కారం అయితే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం కాబట్టి 2 స్పూన్లు వేసాను. మీరు ప్యాకెట్ కారం అయితే 1.5 స్పూన్ వేసుకోండి. ఈ కూరకారం ఏ విధంగా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ వేపేసుకున్న పీతలు ఉన్నాయి కదా, ఈ పీతలన్నీ కూడా ఇలా బాగా వేగిన మసాలాలో వేసేసి ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. 1/2 గ్లాస్ అంటే ఒక 100 ml వాటరు. నేను ఈ ప్లేట్లో పీతలు వేసాను కాబట్టి అది కూడా కొంచెం కడిగేసి వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలపండి నేను చూపించిన విధంగా. కలిపేసి మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు మనకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ గుడ్డు పీతలకి పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక 50% ఉడికిపోయింది కర్రీ.
కర్రీ అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఉల్లిపాయలు మసాలాలో వేసుకోవడమే. ఇలా చూసారా, నాకైతే ఈ కర్రీ సరిపోతుంది. మాకు ఇది ఒక 4గురికి అయితే వస్తుంది. ఈ గుడ్డు తినేటప్పుడు మనం అందులో మనకి గ్రేవీ ఉంది కదా, గ్రేవీ గుడ్డు మీద వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సరే, చాలా గట్టిగా అయిపోతుంది ఇందులో ఉడికిన తర్వాత. అసలు టేస్ట్ అంతా గుడ్డే ఎగురైతే సూపర్గా ఉంది. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కర్రీ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా దీన్ని రైస్లో వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.